నీ అమ్మ ప్రతిదీ స్కామ్ రా నాయన, ఇది కూడా ఇట్లా ఇచ్చిండు. హైదరాబాద్ ఉంది. నీ నా కొడుకు బస్సు ఆపకుండా వచ్చిండు, ఆ నుంచి పరిగెత్తుకుంటా రావచ్చు. కాకపోతే ఆ బస్సు మా ముందు నుంచి వెళ్ళిపోయింది. ఇదే ఆ బస్సు. అలా ఆడుతుంగానే మధ్యలో ఒక రష్యన్ అమ్మాయి అయితే వచ్చింది. ఇంకా మా సో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మమ్మల్ని స్కాములు దెంగుతారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ డే 2 ఇన్ గోవా. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి పక్కనే ఉన్న అంజునా బీచ్కి అయితే వచ్చేసాం. ఈ బీచ్ చాలా ప్రైవేట్గా ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ ఈ బీచ్లోకి రాగానే కూల్ వెదర్, ఇంకా బ్యాక్గ్రౌండ్లో వేవ్ సౌండ్, ఇంకా మైండ్ ఆటోమేటిక్గా కామ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అట్లనే ఈ బీచ్ సేఫ్ అని చెప్పును, గట్టిగా లోపలికి లాక్కెళ్ళిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. పడ్డావా నా కొడుకా, పడ్డావా? పడ్డావా? నాకు బీచ్లో ఇప్పుడు ఏదో దొరికింది, దాన్ని ఓపెన్ చేస్తాను. ఇది ఏంటిదో కూడా అర్థం కావట్లా. సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి బీచ్లో కబడ్డీ అయితే ఆడుతున్నాం. చాలా క్విక్గా కిక్ హెడ్ పాయింట్ టు టెర్రీ టైటన్స్. ఫస్ట్ పాయింట్ ఇది విజయ్ మాలిక్కి. ఆడుతుంగానే మధ్యలో ఒక రష్యన్ అమ్మాయి అయితే వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఆమె చుట్టూ వెళ్ళిపోయారు. ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఇసుకలో కూర్చొని ఇసుకగూడు కట్టుకుంటా కూర్చున్నా. అంతే, ఏం చేస్తాం. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ది అంజునా బీచ్. సో మాకు ఇప్పుడైతే ఒక లంచ్ క్రూయిజ్ అయితే ఉంది, మేమందరం దానికి వెళ్ళబోతున్నాం. సో ఆ డీటెయిల్స్ అన్ని మీతో తర్వాత షేర్ చేసుకుంటాం. సో పర్స్ ఇక్కడ బండ్లో మర్చిపోయా, లేదంటే బ్యాల్ అయిపోయాడు, మనీ మొత్తం దీంట్లో ఉన్నాయి. సో మా అందరినీ పికప్ చేసుకోవడానికి ఒక బస్ అయితే వస్తుంది. ఆ బస్ పికప్ పాయింట్ కోసం అయితే మేమందరం వెళ్తున్నాం. సో ఆ బస్సు ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి అలా బ్లైండ్గా వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఆ బస్సు మా ముందు నుంచి వెళ్ళిపోయింది, ఇదే ఆ బస్సు. సో అది మాకు తెలియక పికప్ పాయింట్కి వెళ్ళి అక్కడికి కాల్ చేశాక తెలిసింది బస్సు వెళ్ళిపోయింది, మీరు లేట్ అయిపోయారని చెప్పారు. సో ఏం చేయాలో అర్థం కాక రూమ్కి వెళ్ళి బైక్ తీసుకొని అక్కడికి బస్సును అయితే చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. నీ నా కొడుకు బస్సు ఆపకుండా వచ్చిండు, ఆ నుంచి పరిగెత్తుకుంటా రావచ్చు. ఈడు బస్సు ఆపకుండా వచ్చిండు, ఆడి కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇప్పుడు మేము ఎక్కిన బస్సు అవుతుంది కదా, పికప్ డ్రాప్ మొత్తం వాళ్ళదే, మొత్తం ఆ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఏసీ బస్సు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రివర్లోనే అనమాట మనం ఇప్పుడు క్రూయిజ్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇప్పుడే బస్ దిగాను, ఇక్కడే బిగ్ డాడీ కెసినో పక్కన అక్కడ ఉంది మా క్రూయిజ్ షిప్. సో ఇక్కడ మేము రిజిస్టర్ చేయించుకొని లోపలికి వెళ్ళాలి. సో మాకైతే 1000 పడింది. వాటర్ స్పోర్ట్స్ సముద్రంలోకి తీసుకెళ్ళట్లేదంట. అంటే ఇంకా ఇక్కడ ఇది పెద్ద రివర్ ఉంది, ఈ రివర్లో మాకు బనానా రైడ్, వాటర్ స్పోర్ట్స్ అవి చేపిస్తారు. స్కూబా డైవింగ్ అయితే లేదు, మా దురదృష్టం అట్లా ఉంది. ఇక్కడే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. బ్యాలెన్స్ పేమెంట్ కూడా ఇక్కడ పే చేస్తే మాకు పాసెస్ అండ్ కొన్ని ట్యాక్స్ అయితే ఇచ్చేస్తారు. ఈ ట్యాక్స్ అనేవి వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినవి. ఈ ట్యాక్స్ అన్ని కంపల్సరీగా చేతికి టై చేసుకుని ఉండాలి. ఇది చేతికి అయితే టై చేసుకుంటున్నాం. సో మేమైతే మా మెల్విన్ క్రూయిజ్ షిప్ అయితే ఎక్కబోతున్నాం. మీరు చూస్తున్న వ్యక్తులంతా మా బృందం వల్లే. మేమందరం కలిసి షిప్లోకి వెళ్ళబోతున్నాం. సో జాగ్రత్తగా షిప్లోకి అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళబోతున్నాం. అండ్ వచ్చేసా, అక్కడ పెద్ద పెద్ద షిప్స్ అయితే ఉన్నాయి, అవి ఎక్కలేదులే. సో ఈ క్రూయిజ్ అయితే అరే మా అమ్మ ఫోన్ చేస్తుందిరా. సో ఈడ ఈ షిప్లో అయితే అందరూ కూర్చున్నారు, కానీ మాకైతే కూర్చోడానికి ఏం లేవు. ఇట్లా నించొని ఉన్నారు. సో ఇందాక మనీ పే చేశాక మాకైతే ఫుడ్ టోకెన్స్ ఇంకా డ్రింక్ టోకెన్స్ అయితే ఇచ్చారు. ఆ టోకెన్ ఇవ్వగానే కట్ చేసుకొని మిగతా టోకెన్స్ ఇచ్చాడు. అండ్ ప్లేట్ తీసుకోగానే గ్లాస్లో సేమియా ఖీర్ అనుకుంటా అది పోసి ఇచ్చాడు. ఇంకా ఒక చపాతీ, అన్లిమిటెడ్లే, ఎన్నైనా తినొచ్చు. అండ్ నెక్స్ట్ రైస్ అండ్ వెజ్ వాళ్ళకి పప్పు అండ్ చోలే కర్రీ. మనం నాన్ వెజ్ కదా, అందుకే వెళ్ళి చికెన్ వేసుకుంటున్నాం.
అలా వేసుకొని అట్లా వెళ్తుంటే మళ్ళీ పిలిచి ఇంకొక స్పూన్ అయితే వేసాడు. ఈ లక్కీ. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చపాతీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, రైస్ కూడా చాలా బాగుంది, అండ్ చికెన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఇప్పుడు గోవాలో ఇప్పటి వరకు మంచి ఫుడ్ తినలేదు. ఈ షిప్లో అయితే మేము మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగుంది. అండ్ ఆ కీర్ విషయానికి వస్తే అదే కొంచెం సబ్బు నీళ్ళలా ఉంది ఇలా, కానీ ఓకే పర్లేదు, మిగతాయి బాగానే ఉన్నాయి. ఇంకా అలా చూస్తుండగానే మా షిప్ ఈ కేబుల్ బ్రిడ్జ్ని అయితే దాటేసింది. వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి నేనైతే ఇప్పుడు కిందికి వెళ్ళబోతున్నా, కింది నుంచి చూద్దామని. కిందికి వచ్చేసా. చూడటానికి ఇలా ఉంది కానీ షిప్ నిజంగానే చాలా స్పీడ్ వెళ్తుంది, కానీ అట్లా కనిపించలే. ఇక్కడ నించుంటే ఎక్కడ కింద పడిపోతా అని భయం వేస్తుంది. ఈ గోవాకు వచ్చిన సందర్భంలో నేను ఒక చిన్న థింగ్ షేర్ చేసుకోవాలి. ఈ లంచ్ క్రూజ్ ఎక్కా కదా, దిస్ ఈజ్ మై ఫస్ట్ షిప్ జర్నీ. ఇప్పటి వరకు అసలు పడవలే ఎక్కాలి నీళ్ళల్లో, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా. ఇది ఊగట్లేదు, నార్మల్గానే ఉంది కాబట్టి భయం ఏమి వేయట్లేదు, కానీ ఇక్కడ చూస్తే భయం వేస్తుంది. మొత్తం చుట్టూ నీళ్ళే, ఏంటో చూద్దాం. సో కింద ఏసీ ఎక్కువ కూడా ఉంది. సో వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. సో లోపల ఇది చాలా ప్రైవేట్గా ఉంది. వైబ్ కానీ మొత్తం అంతా చాలా బాగుంది. ఇక్కడ లోపల ఏసీ ఉంది, చైర్స్ ఉన్నాయి, ఆరామ్సే కూర్చొని చిల్ అవ్వచ్చు. ఈ వ్యూ చూడండి, ఇవన్నీ మ్యాంగ్రూవ్స్, అక్కడ అవి ఏదో ఉన్నాయి. మనకి ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి మనకు రైడ్స్ అయితే ఉంటాయి. అంటే బనానా రైడ్, అంటే మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని గోవా గవర్నమెంట్ చెప్పడం వల్ల అది సముద్రంలోకి అలో చేయట్లేదు. అంటే స్కూబా డైవింగ్ అని ఇవన్నీ అయిపోతుంది. మా దరిద్రం అట్లుంది. యాక్చువల్లీ నాకు స్కూబా డైవింగ్, పారాస్లైడింగ్ వాటి కోసమే వచ్చాను, కాకపోతే అవి లేవు. బట్ పర్లేదు, ఇవి ఉన్నాయి. ఇవి బనానా రైడ్, నార్మల్ రైడ్స్, జెట్స్కి, స్పీడ్ బోట్, బంపర్ బోట్, ఇవి ఒక 4-5 ఉన్నాయి. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదు. ఇంకా అవే ఇంకా ఉన్న మనకు దిక్కు. సో అందరూ వచ్చి జాకెట్స్ వేసుకుంటున్నారు. నాకు తెలిసి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో లైఫ్ జాకెట్స్ అంటే అయిపోయినాయి అంట. ఇదిగో మా షిప్కి సంబంధించిన రైడ్స్ అయితే వచ్చేసాయి. సో ఇగో రైడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చూశారు కదా, అలా వెళ్తూ అలా ఒక రౌండ్ వేసి ఇట్లా తీసుకొచ్చి వదిలేశాడు, అంతే అయిపోయింది. సో గోవా స్కామ్ అని వింటున్నాం, కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేసాం. 10 seconds కూడా లేదు గట్టిగా. गया వీళ్ళు మమ్మల్ని స్కాములు దెంగుతారు. 8 మంది కూర్చునేది. బయట అంతమంది So going for another ride. Okay ले लो बस चलो. भैया हाथ दे दो भैया.
హలో భయ్యా హైదరాబాద్ ఉంది एक बार बोलो जय जवाहरलाल रामू राठौड़ ఏమో మనకి తెలియదు. రైడ్లో ఎంజాయ్ చేసేసి ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నారు. సో మన దగ్గర ఇంకా 2 టోకెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికైతే వచ్చాం. అంటే బీర్ అయినా తీసుకోవచ్చు, డ్రింక్ అయినా తీసుకోవచ్చు. నేనైతే డ్రింక్ తీసుకుంటున్నాను. పెప్సీ. आई डोंट ड्रिंक भैया, ग्लास में देता है वो टिन नहीं है मेरे साथ. वाह నీ అమ్మ ప్రతిదీ కెమెరా నాయన, ఇది కూడా ఇట్లా ఇచ్చిండు. సో డబ్బులంతా అవగొట్టుకొని లాస్ట్లో మనకి కూల్ డ్రింక్ అయితే ఇచ్చాడు. ఆడేం టిన్ ఇస్తాడు అనుకుంటే నాకు ఇది ఇచ్చాడు. సో నో ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద కాన్స్టాంట్. పెప్సీ మందు కాదు. సో గైస్ ఇగో అవన్నీ ఉంటాయి, ఆడికి వెళ్ళలేక డబ్బులు లేక ఇదిగో దీని పోయినాం. టీకే 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 వినపడిద్ది బాగానే. సో మొత్తానికి క్రూజ్ టూర్ అయితే అయిపోయింది. 1000 రూపాయలకి పర్లేదులే, కొంత కాకపోయినా కొంతైనా ఎంజాయ్ చేసాం. ఓకే, వాటర్ స్పోర్ట్స్ చేసాం, ఏదేంటి డీజే పబ్కి పోయినాం, పైన ఫుడ్ తిన్నాం, పడవలో తిరిగినాం. చాలు, మనం కట్టిన 1000 రూపాయలకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలు. ఓకే, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్. దిస్ ఈజ్ ఫ్రెండ్స్ కాలనీ అనుకోవడమే, కానీ చాలా బాగుంది. సో వీఆర్ గోయింగ్ ఫర్ ద బస్. సో ఈ షిప్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుకి ఇంతే. సో స్టే ట్యూన్ టు YVX H Vibrant Experience.